నోట్ల రద్దుపై ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది పత్రికలో వచ్చింది. ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ పేపర్లో కొద్దిగా హైలైట్ చేస్తే నాకు ఆ తర్వాత తెలిసింది. మా అమ్మాయి వెళ్ళి ఆ 5 మంది ఆడపిల్లల్ని మేము స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున ప్రస్తుతానికి మేము వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళని నేను దత్తు తీసుకుంటున్నాను. వాళ్ళు చదువు పూర్తయి వాళ్ళ కుటుంబం స్థిరపడేంత వరకు స్వర్ణ భారత్ వాళ్ళ సంగతి చూస్తుందని. అంటే మానసిక పరిస్థితి మనసులో ఆ మార్పు రావాలి. అరే అన్యాయంగా ఆడబిడ్డ అయితే మగబిడ్డ అయితే ఓ రకంగా చూస్తే ఆడబిడ్డలే తల్లిదండ్రులను బాగా గుర్తుపెట్టుకుంటారు. మగవాళ్ళు ఏమనుకోవద్దు, అబ్బాయిలకు కూడా గుర్తుంటుంది. కానీ వాళ్ళు బయట పెట్టరు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు. అక్కడికి పోయినా అక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినా నాయన్ని మర్చిపోరు. ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా నాయన్ని మర్చిపోరు. ఆయన నాయన, ఆయన అంటే భర్త, నాయన అంటే తండ్రి మర్చిపోరు. అందువల్ల కానీ మనసులో అట్లా అయిపోయింది మన దేశంలో. ఆడవాళ్ళు అంటే తక్కువ, అమ్మాయి అంటే తక్కువ, అబ్బాయి అంటే చాలా ఎక్కువ అనే భావం వచ్చింది. అందుకని మానసిక పరివర్తన రావాలన్నాడు. అలాగే కొన్ని కులాలు తక్కువ అన్నారు, కొన్ని కులాలు ఎక్కువ అన్నారు. ఇది తప్పు. మధ్యలో వచ్చిన ఆలోచన ఇప్పుడు మనందరం వచ్చే నెలలో రాబోయే రోజుల్లో మన రామకృష్ణారెడ్డి గారు జీఆర్ స్వామి శిష్యుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ రామానుజాచార్య వారి యొక్క విగ్రహాన్ని 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో దళితులకు దేవాలయ ప్రవేశం ఉండాలని 1000 సంవత్సరాల కింద చెప్పాడు. 1000 సంవత్సరాల కిందట. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచన మన మనసులోకి రావాల్సిన అవసరం ఎంత ఉంది. పశు పక్షాదులు సైతం గౌరవించేటి జాతి మంది. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెడతాం మనం మామూలుగా, గోవు తల్లి అని. అలాంటి దేశంలో వికృత ధోరణులు కొన్ని వచ్చే మధ్యలో అవి పోవాలా. అది మనసులో మార్పు అన్నాడు. మూడవది ధనము. ఈ ధనాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. లేకపోతే నీకు ఎప్పుడు మనసులో టెన్షన్ కూడా రాకుతా ఉంటుంది. ఎప్పుడు వస్తారేమో వాళ్ళు వస్తారేమో బంధువులు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో లేదా ఇంకేమైనా చేస్తారేమో అని చెప్పి. నేను మొదటి రోజు చూసి ఇప్పుడు 3 రోజులు అయింది వాళ్ళు ఇది పెట్టి. నేను ఆ రాజస్థాన్ పోయినప్పుడు చెప్పారు, సార్ జనం కంగారు పడుతున్నారు సార్, కంగారు పడుతుంది దేనికే అన్న ఈ డబ్బులు అని. నేను చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ డోంట్ ప్యానిక్. నా మెసేజ్ ఇది, డోంట్ ప్యానిక్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ మనీ ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్